ఊరందరికీ పున్నమి గురించి డప్పు కొట్టాలని వాళ్ళందర్నీ పిలిచింది. మీరంతా మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, ఓకేనా? ఏంటమ్మమ్మ గారు? ఏంటే ఇదంతా? మీకు నచ్చినట్టు ఉండమని చెప్పారు కదా అమ్మమ్మ గారు, అందుకే ఈరోజు మన శత్రువులకి చుక్కలు చూపించాలని ఈ ఏర్పాట్లు చేశాను. మన శత్రువా అంటే పున్నమా? అవును శృతి, ఈరోజు మన పార్టీ ఎజెండా రెండు ఒక్కటే. సోదాపి విషయం చెప్పు. ఏమి లేదమ్మమ్మ గారు, నేను ఇంటికొచ్చిన కొత్తలో ఇలానే ముత్తైదులను పిలిపించి నాతో వంటలు చేయించారు కదా. అప్పుడు నాకు వంటలు సరిగా రావు కాబట్టి ఉప్పు కారం ఎక్కువ తక్కువ వేస్తే అందరి ముందు నన్ను తిట్టారు. ఆ అవమానం తట్టుకోలేక నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న నన్ను బ్రతిమాలి సర్ది చెప్పి ఇక్కడే ఉండేలా చేశారు. అయ్యో, అస్సలు విషయం చెప్పమంటుంటే నీ ఆత్మకథ ఎవడికి కావాలి? అయ్యో, ఆత్మకథ కాదు, ఆత్మఘోష. ఇప్పుడు పున్నమిద కూడా వంటలు చేయించండి. దాని మొహం చూస్తుంటే ఎప్పుడు కిచెన్ మొహం చూసిన దానిలానే లేదు. ఖచ్చితంగా వంట పేరుతో పాడు చేస్తుంది. అప్పుడు మీకు అందరి ముందు పున్నమిని తిట్టే అవకాశం దొరుకుతుంది. సర్ది చెప్పడానికి నాకున్నట్టు దానికి అమ్మా నాన్న లేరు కాబట్టి ఆ తిట్లని, మీ కోపాన్ని భరించలేక ఇల్లుదిలి పారిపోతుంది. సూపర్ అక్క, ఇప్పుడు నువ్వు మా పార్టీ అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ శృతి. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఇక నుండి ఇలాంటివి చేసే ముందు నాకొక మాట చెప్పు. నీ మటుకు నువ్వు చేసుకుంటూ పోతే ఇక ఇంట్లో నేనెందుకు? అయ్యో అమ్మమ్మ గారు, ఎంత మాట! గుడిలో దేవతకి తెలియకుండా పూజలు, ఇంట్లో భానుమతికి చెప్పకుండా పనులు ఎప్పటికీ జరగవు. ఈ అతి తెలివితేటలు తగ్గించి వెళ్ళి పని చూసుకో. సరే అమ్మమ్మ గారు. హఠాత్తుగా ఈ భాగ్యంలో మార్పేంటి? కళావతి, పక్కకెళ్ళి మాట్లాడుకుందాం పదా. సావిత్రమ్మ, నీ కోడల్ని చూపించావు, మరి నీ కొడుకెక్కడా? వాళ్ళ నాన్న మావేలతో కలిసి బయటకెళ్ళాడండి. ఈ పాటికొచ్చేస్తూ ఉంటాడు. పున్నమి, ఈ ముత్తైదువులందరూ నీ చేతి వంట రుచి చూడ్డానికే వచ్చారు. తొందరగా వెళ్ళి పనులు చూడు. ఏంటి పున్నమి అలా చూస్తున్నావు? వెళ్ళు. సరే అక్క. పునమి, ఆగు. ఇన్ని పనులు నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావమ్మా? నేను కూడా వస్తాను పదా. ఆడపిల్లకి వంట చేయడం ఆ మాత్రం రాదా? దానికెవరూ సహాయం చేయకండి. పనులన్నీ అదొక్కతే చెయ్యాలి. అలాగే అత్తయ్య. పున్నమి, నువ్వు వెళ్ళమ్మా. అమ్మమ్మ మీద భయమో పున్నమి మీద కోపమో గాని భాగ్యమక్క మనకు బాగానే సపోర్ట్ చేస్తుంది కదమ్మా. బాగానే సపోర్ట్ చేస్తుంది, కానీ దాని ప్లాన్ కనుక బెడ్స్ కొట్టిందే అనుకో, ఆ పున్నమి పేరు మారు మ్రోగిపోతుందేమోనని భయంగా ఉంది. అంటే ఏంటి కళావతి? ఆ పున్నమికి వంటలు రావేమో అనుకొని ముత్తైదుల్ని పిలిచింది. ఆ పున్నమి కనుక వంటలు బాగా వండిందే అనుకో, అప్పుడేంటి మన పరిస్థితి? మన కళ్ళల్లో కారం పడుతుంది. ఏంటి కళావతి నువ్వు? ఇన్ని అనుమానాలతో నా సంతోషాన్ని కూడా నువ్వు భయంగా మార్చేస్తున్నావు. అనుమానం కాదు, ఒకవేళ ఇలా కూడా జరగొచ్చేమోనని ఆలోచన. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ వచ్చిన ముత్తైదువులు పున్నమిని పొగుడుతారు. దాంతో మీ అమ్మమ్మ మనసు మారిపోయి పున్నమిని కోడలుగా ఒప్పుకుంటే? నువ్వు కళావతి, అలా జరగడానికి వీల్లేదు. అమ్మమ్మ మైండ్లో దానికి మంచి మార్కులు పడకూడదు. అందరూ పున్నమిని తిట్టాలి. ఇలాంటి అమ్మాయిని ఇంట్లో ఎలా పెట్టుకున్నారని అమ్మమ్మని నిందించాలి.
అలాంటి ఐడియా ఏదైనా ఒక్కటుంటే చెప్పు కళావతి. ఎంత కష్టమైనా సరే నేను సక్సెస్ చేస్తాను. అయితే ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళు, అది వంట చేసుకుంటూ ఉంటుంది. సూపర్ ప్లాన్ కళావతి. ఇలా చేస్తే ఖచ్చితంగా అమ్మమ్మ తిట్టడమే కాదు, పున్నమిని మెడ పట్టుకుని బయటకు కూడా గెంటేస్తుంది. అలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా అటూ ఇటూ అయి మన ప్లాన్ తారుమారయ్యిందనుకో, దానికి జరగాల్సిన అవమానం మనకి జరుగుతుంది. మన మీదున్న సింపతి కాస్త అమ్మమ్మకి కోపంగా మారుతుంది. లేదు కళావతి, నువ్వు చెప్పిన దానికన్నా నీ ప్లాన్ సక్సెస్ చేసే పూచి నాది. ఎలా వచ్చిందాన్ని అలాగే వెనక్కి పంపించి బావని నా సొంతం చేసుకోకపోతే నా పేరు శృతినే కాదు. అమ్మయ్యా, బ్రతికించావు. నీకు వంటలు చేయడం రాక ఎన్ని కష్టాలు పడుతున్నావా అనుకున్నాను. నీ పనితనం చూస్తుంటే రుచిగా చేసేటట్టు ఉన్నావే. ఇంటికొచ్చిన తర్వాత మొదటి పనిగా నా చేత్తో ముత్తైదులకి భోజనం పెట్టే అవకాశం ఇచ్చావు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. భోజనాలు అయిపోని ఇంకా సంతోషంగా ఉంటుంది. అంటే ఈ పనుల వెనుక ఏదైనా పథకం ఉందా? మ్మ్. నా ప్లాన్ సక్సెస్ చేస్తావనే నమ్మకం కూడా ఉంది. టీ కాఫీలు ఎందుకు టైం వేస్ట్ అని ముత్తైదులను కూర్చోబెట్టాను. వాళ్ళేమో గోడల్ని మెడల్ని వెర్రి చూపులు చూసుకుంటూ కూర్చున్నారు. నేను కూల్ డ్రింక్స్ అయినా ఇచ్చేస్తాను, సరేనా? సరే అక్క, వెళ్ళు. మ్మ్. హాయ్ పున్నమి. రండి శృతి గారు. ఎన్ని రోజులుంటావో తెలీదు. ఇంతోటి దానికి గార్లు గీర్లు ఎందుకులే, శృతి అని పిల్లు చాలు. సరే శృతి. వాసన చూస్తుంటే వంటలు బానే వచ్చినట్టున్నాయి. ఏదో నాకొచ్చినట్టు చేస్తున్నాను. నువ్వేదొకటి చేయడమే నాకు కూడా కావాల్సింది. ఇదేంటి చారా? అవును. సరే, ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. ఆ గరిటతో తీసి గ్లాసులో పోయి. ఏంటి, గ్లాస్లోనా? అవును, నేను చారు తినను, తాగుతాను. సరే. అయ్యో శృతి, అయ్యో అయ్యో మంట, శృతి, శృతి నా చెయ్యి కాలిపోయింది. అయ్యో, ఏ రాక్షసి, ఉప్పు చూస్తానంటే నా చెయ్యి కాల్ చేస్తావా? అయ్యో శృతి, నేను కావాలని చేయలేదు. అబద్ధాలు చెప్పకు, నువ్వు కావాలని చేసావు. నేను కావాలని చేయలేదు. ఒకసారి చేయి చెప్పించు. నువ్వు అలా తిరిగేసరికి గరిట తగిలింది. అమ్మా అమ్మా అమ్మమ్మా, నీ పని చెప్తా నాకు. అమ్మా శృతి, శృతి, అమ్మా అమ్మమ్మా, నా చెయ్యి కాలిపోయింది. అమ్మా శృతి, చేయి కాలిపోవటం ఏంటమ్మా? ఏం జరిగింది? శృతి, ఏమైందమ్మా? పున్నమి వంట చేస్తుంటే హెల్ప్ చేద్దామని కిచెన్ లోకి వెళ్ళాను. చారులో ఉప్పు సరిపోయిందని అడిగితే నన్ను చెక్ చేయడానికి నువ్వెవరని చెప్పి కోపంగా మరిగే చారు నా చేతి మీద పోసిందమ్మా. ఏంటి, చారు చేతి మీద పోసిందా? ఎంత పొగరదానికి! బాగా నొప్పిగా ఉందమ్మా? నొప్పి కాదు నాన్న, మండిపోతుంది. స్పర్శ కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు శృతి? అయినా పున్నమి అలా ఎప్పటికీ చేయదు. అంటే ఏంటి పృథ్వీ, నా కూతురు అబద్ధం చెప్తుందంటావా? నా కూతురుకి నిన్ను ప్రేమించడం తప్ప ఒకరి మీద నింద వేయటం రాదు బాబు.
మా శృతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయిని పెళ్ళంగా తీసుకొచ్చినా నిన్ను ఆ పున్నమిని మంచి మనసుతో అంగీకరించింది. అలాంటి శృతినే అనుమానిస్తావా? అది కాదు. చెయ్యి కాలి ఎలా విలవెల్లాడిపోతుందో చూడు. అయ్యయ్యో, అమ్మ శృతి ఉండు. అమ్మమ్మ, నా చేతి మీద చారు పోసిందమ్మమ్మ. పున్నమి, శృతి చేతి మీద చారు పోసావా? నేను కావాలని చేయలేదండి. పోసావా లేదా? పోసానండి. ఇప్పుడేమంటావు పృథ్వీ? కావాలని చేయలేదని చెప్తోంది కదా కళావతి. ఎలా చేస్తే ఏంటి? తప్పు తప్పే. ఒక్కసారి నేను చెప్పేది వినండి. శృతి చారు గ్లాసులో పోయమని చెప్పింది. నిన్ను తీసి వేయబోతుంటే ఒక్కసారిగా ఇటు తిరిగింది. అనుకోకుండా చేయి మీద పడింది. చారు గ్లాసులో పోయమందా? అదేమైనా టీయా జ్యూసా? లేదండి, శృతిని అలా చెప్పింది. మాట్లాడు శృతి. నోర్మి, తప్పు చేసిందే కాక అబద్ధం ఒకటా? అసలు నిన్ను కాదు, ఇలాంటి దాన్ని తీసుకొచ్చినందుకు వీణ్ణి, ఇంట్లోకి రానిచ్చినందుకు వీళ్ళని అనాలి. నానమ్మ, అయినా శృతి చెప్పిందే నిజమని ఎలా నమ్ముతున్నావు? అయినా పున్నమి గురించి నాకు బాగా తెలుసు. పున్నమి అలాంటి పనులు ఎప్పటికీ చేయదు. పృథ్వీ, నానమ్మకు ఎదురు చెప్పకు. పున్నమి గురించి నీకెంత తెలుసో మాకనవసరం. ఈ ఇంట్లో నానమ్మ మాటే వేదం. అలా అనుకుంటే అన్నిటికీ తలాడిస్తూ పోవాలి నాన్న. మంచికి చెడుకి తేడా ఎప్పటికీ తెలీదు. నాన్నమ్మ, శృతికి వదినికి అసలు పరిచయం కూడా లేదు. అలాంటిది కోపం ఎందుకు పెంచుకుంటుంది? నీకు పున్నమి అంటే కోపం ఉంది కాబట్టే వీళ్ళు చెప్పింది నమ్మి ఇలా అరుస్తున్నావు. చాలా ఆపో. దాని మీద మీకంత మోజుంటే బయటికి తీసుకెళ్లి ఊరేగించండి. అంతేకాని నా ముందు జాలి చూపించకండి. దయచేసి నన్ను నమ్మండి. నాకు శృతి మీద ఏ కోపం లేదు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను కావాలని చారు వేయలేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అత్తయ్య, ఈవిడ గారి అమ్మా నాన్న తెలియదు కాబట్టి ఇప్పుడు ఒట్టేస్తుంది. ఈరోజు నా కూతురు చేయగాల్చింది, రేపు ఒళ్ళంతా అంటించి నాన్న మీద ఒట్టేస్తుందేమో. అవును, అది కూడా నిజమే. భానుమతి గారి ఇంట్లో ఉంటూ ఇలాంటి తప్పు చేసింది అంటే దీని ఊరికే వదిలిపెట్టకూడదు. అమ్మా, దీనికి ఎలాంటి శిక్ష వేస్తావో నీ ఇష్టం. అయినా తప్పొప్పులు తెలుసుకోకుండా శిక్ష వేయడం ఏంటి నానమ్మ? అయినా ఒక లాయర్గా నేను దీన్ని ఒప్పుకోను. ఎవరి సాయం తీసుకోకుండా పున్నమిని ఒక్కదాన్నే వంట చేయమని చెప్తే నువ్వెందుకు శృతి వంటింట్లోకి వెళ్ళావు? అయినా మీ మాటలు లెక్క చేయకుండా శృతి కూడా కిచెన్కి వెళ్ళింది. పున్నమి కావాలని చేసిందో లేక తెలియక జరిగిందో, శృతి వెళ్ళటం వల్లే కదా చేయి కాలింది. అంటే శృతి కూడా తప్పు చేసినట్టే కదా నానమ్మ? అంటే ఇప్పుడు శృతి కూడా శిక్ష వేస్తావా నానమ్మ? ఏంటి పృథ్వీ, నీ లాయర్ తెలివితేటలన్నీ మా అమ్మ ముందు చూపించాలనుకుంటున్నావా? లేదత్తయ్య, న్యాయంగా ఆలోచించమంటున్నాను. పృథ్వీ, నువ్వుండు. ఏయ్, నీ వల్లే నా మనవరాలి శృతి చెయ్యి కాలింది, అవునా కాదా? అవునండి, కానీ ఆపు. నీ కానీలు కారణాలు నాకొద్దు. చేసిన తప్పుకి అందరి ముందు శృతికి క్షమాపణలు చెప్పు. నానమ్మ, తప్పు చేయకుండా క్షమాపణ ఏంటి? వకీల్ సాబ్, తప్పు నేనే చేశాను. అమ్మమ్మ గారి మాటని గౌరవిస్తాను. దయచేసి ఇక్కడితో వదిలేయండి. శృతి, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చేసిందంతా చేసి నంగనాచిలాగా ఏం నటిస్తున్నావే?
అస్సలు నువ్వు మామూలు దానివి కాదు. నువ్వు రా అమ్మా, నీకు చేతికి క్రీమ్ రాస్తాను. మీరు కూర్చోండి. ఇంట్లో ముత్తైదువులు ఉన్నారు కాబట్టి మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నీకు పడే శిక్ష నువ్వు కలలో కూడా ఊహించవు. వెళ్ళి భోజనాలకి ఏర్పాటు చెయ్యి. అయ్యో, బాధపడకు పున్నమి. అక్క, నేను కావాలని చేయలేదక్క. నీ గురించి నాకు తెలియదా? శృతికి దక్కవలసిన పృథ్వీని నువ్వు పెళ్లి చేసుకున్నవని దానికి వాళ్ళమ్మకి కోపం. ఆ కోపంతోనే కుట్రలని చేస్తున్నారు. మన అమ్మోరమ్మకి తప్పు అన్న మాట వినబడినా, తప్పు చేసినట్టు వినిపించినా పూనకం వచ్చేస్తుంది. ఆలోచించకుండా అరిచేస్తుంది. అంతా అయ్యాక నువ్వు క్షమాపణ చెప్పడం పృథ్వీకే కాదు, నాకు కూడా నచ్చలేదు. అక్క, నేను ఇంటికి కొత్తగా వచ్చాను. నాతో ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం అందరితో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాను. అమ్మమ్మ గారంటే మీకెంత భయమో నాకు అంత గౌరవం. ఆమె చెప్పారు కాబట్టే క్షమాపణ అడిగాను. ఇలా గౌరవం కొద్దీ క్షమాపణ చెప్పుకుంటూ పోతే రోజుకు 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. దాంట్లో ఏముందక్క? అయినా శృతి ఎవరు? నా తోబుట్టు లాంటిదే కదా, తప్పేం కాదు. సరిపోయింది. నువ్వేదో నాకు సపోర్టుగా ఉంటావనుకుంటే, నిన్ను అడ్డు పెట్టుకుని అందర్నీ ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటే నువ్వు నాకంటే అమాయకురాల్లే ఉన్నావే. ఇంత మంచితనంతో భవిష్యత్తులో ఎలా ఉంటావో ఏంటో. మంచితనం ఎప్పుడూ ముప్పు కాదు. ఆ మాట మీరే చెప్పాలి మరి. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మీలో తప్ప ఎవ్వరి దగ్గర మంచితనం లేదు. ఇప్పుడు పోటీగా మీ చిన్న కొడలొచ్చింది. అసలు దీనంతటికీ కారణం నువ్వే. ఆ ముత్తైదువుల్ని పిలిచి వంటలు వండిస్తున్నావు. అది నచ్చకే శృతి, కళావతి ఈ నాటకం ఆడారు. అత్తయ్యా, ఇదంతా నేను పున్నమి కోసమే చేస్తున్నాను. పున్నమి వంటలు బాగా వండితే వచ్చిన ముత్తైదువులు తనని అమ్మమ్మ ముందు పొగిడితే కొంచెం కోపం తగ్గుతుందనుకున్నాను. కానీ మధ్యలో ఇలాంటివి వస్తుందనుకోలే. ఇలాంటివేవైనా ఉంటే ముందే చెప్పాలి. ఇలా ఇంత గొడవ జరగకుండా ఏదొక రకంగా జాగ్రత్త పడేవాళ్ళం కదా. శృతి ఇంత చెత్త ప్లాన్ వేస్తుందని నేనేమన్నా కలగొన్నానా అత్తయ్యా? అక్క, పోన్లే అక్క, జరిగిందేదో జరిగింది. మీలో మీరు చర్చించుకునే బదులు ఇక్కడితో వదిలేయడం మంచిది. అమ్మా పున్నమి, మా అత్తయ్యకి మొదటి రోజు నుంచి నువ్వంటే ఇష్టం లేదమ్మా. ఆ కోపంలో అంటున్న మాటలే తప్ప వేరే ఏం కాదు. అందరితో సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అలా అంటే మీలో ఉండమని చెప్తున్నారా? అవును, అందులో తప్పే ఉంది. తప్పులేదు, కానీ ఇప్పుడు తరం మారింది. మీ అత్తగారు మీ మీద అరిచినప్పుడే ఎదురు తిరిగి ఉంటే మన కథలు వేరేగా ఉండేవి. ఏంటి ఎదురు తిరగడమా? ఎదురుగా నిలబట్టానికే నాకు భయం. ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. పోన్లే, మంచిదే. నాకు కూడా ఆ మార్పు అవసరం లేదు. పున్నమి, ఇదిగో ఈ భాగ్య మాటలు విని నువ్వు చెడిపోవద్దు. అణిగి మణిగి ఉంటేనే ఒక ఆడదానికి విలువ, గౌరవం. పెద్దల ముందు తగ్గడం ఎప్పుడూ తప్పు కాదు. అర్థమైందా? సరే అత్తయ్య.
మాటలకి సరే అనొద్దు పున్నమి. నేను అలా అనడం వల్లే ఇప్పుడిలా ఇంటికి కట్టి బానిసం చేశారు. కనీసం నువ్వైనా సరే నా అలా మారద్దు. భాగ్యం వస్తున్నావా? వస్తున్నానత్తయ్యా. త్వరగా రా. వంటలైపోతే వడ్డించేద్దాం. సరే అక్క వెళ్ళు. నువ్వు వస్తావు కదా? సరే నువ్వు వెళ్ళు. ఓకే. నేను చూస్తాను. ఛ! అమ్మమ్మ పున్నమని ఇంట్లో నుండి బయట గెంటేస్తుంది అనుకుంటే సారీ చెప్పించి వదిలేసింది. మా అమ్మకి పున్నమి మీద కోపం కంటే ఆ పృథ్వీ మీదే ప్రేమ ఎక్కువైనట్టుంది. ఆ పున్నమిని ఏమైనా అంటే పృథ్వీ ఏమైపోతాడా అని తగ్గుంటుంది.